ఎస్ఎస్ రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ సినిమా గురించి రోజుకు వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా వారణాసిలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో 25 నిమిషాల పాటు కనిపిస్తారని రాజమౌళి పేర్కొన్నట్లు వస్తున్న వార్తలు సినీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకమైన హై ఇచ్చే ఎలిమెంట్ను జోడిస్తారు. మగధీరలో కాలభైరవ, బాహుబలిలో అమరేంద్ర బాహుబలి పాత్రలను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోయే అడ్వెంచర్ డ్రామాలో భారతీయ ఇతిహాసాల ఛాయలు ఉంటాయని ఆయన గతంలోనే సూచించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబును సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుని పాత్రలో చూపించబోతుండటం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు లేదా పాత్రల యొక్క పూర్వ వైభవం చూపించే సన్నివేశాలు అత్యంత కీలకంగా ఉంటాయి. వారణాసి చిత్రంలో మహేష్ బాబు 25 నిమిషాల పాటు శ్రీరాముడిగా కనిపిస్తారనే వార్తే నిజమైతే అది కేవలం ఒక అతిథి పాత్రలా ఉండదు. ప్రస్తుత తరం హీరోల్లో మహేష్ బాబుకు ఉన్న రాజసం, ముఖవర్చస్సు, ఎత్తు శ్రీరాముడు కోదండరాముడి రూపాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఆధునిక వేషధారణలో చూసే మహేష్ను కిరీటం మరియు ధనస్సు పట్టిన రాముడిగా చూడటం అభిమానులకు ఒక ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. 25 నిమిషాల శ్రీరాముడి ఎపిసోడ్ కోసం రాజమౌళి అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ టెక్నాలజీని వాడుతున్నారని సమాచారం. అయోధ్య నగరాన్ని లేదా రామాయణ కాలం నాటి ప్రకృతిని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. హాలీవుడ్ చిత్రం ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని రాజమౌళి చెప్పారు. అంటే ఒక పురాతన నిధి కోసం లేదా రహస్యం కోసం చేసే ప్రయాణంలో శ్రీరాముడి కాలం నాటి ఆధారాలు దొరకడం వంటి అంశాలు ఉండవచ్చు. మహేష్ బాబు పోషించే ఆధునిక పాత్రకు శ్రీరాముడి గుణగణాలకు మధ్య ఉన్న పోలికలను ఈ 25 నిమిషాల ఎపిసోడ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లు శ్రీరాముడి గెటప్లో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమాల్లో హీరోలు శారీరకంగా చాలా కష్టపడతారు. మహేష్ బాబు కూడా ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారని, విలువిద్యలో శిక్షణ పొందుతున్నారని ప్రచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు ఈ 25 నిమిషాల సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ అంటేనే ఒక సంచలనం. అందులోనూ 25 నిమిషాల పాటు శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపిస్తారనే అంశం సినిమా రేంజ్ను ఎక్కడికో తీసుకెళ్తోంది. ఇది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప ప్రయత్నం కాబోతోంది. రాజమౌళి తన మాయాజాలంతో మహేష్ బాబును రామచంద్రుడిగా ఎలా చూపిస్తారో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.